ఐపీఎల్ 2025 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ ను ఓడించి ఛాంపియన్ గా నిలిచింది. ఈ సీజన్ ముగియడంతో బీసీసీఐ కూడా భారీగా ఆదాయాన్ని ఆర్జించింది. ప్రసార హక్కుల అమ్మకం ప్రకటనల ఆదాయం పెరగడం దీనికి కారణం. టాటా గ్రూప్ నుంచి 2500 కోట్ల స్పాన్సర్షిప్ ఒప్పందం కూడా ఆదాయానికి దోహదపడింది. ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ జూన్ 3న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది. ఈ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పంజాబ్ కింగ్స్ ఆర్సీబీ వర్సెస్ పీబీకేఎస్ జట్టును 6 పరుగుల తేడాతో ఓడించి తొలిసారి ట్రోఫీని గెలుచుకుంది. దీంతో 2 నెలలకు పైగా కొనసాగిన లీగ్ గ్రాండ్ గా ప్రారంభమైంది. విజేతలకు బీసీసీఐ నుంచి భారీ బహుమతి కూడా లభించింది. ఇది మాత్రమే కాదు, ఈ సీజన్ లో అన్ని జట్లకు అంచనాలు మించిన ఆదాయం లభించింది. ఒకవైపు ఫ్రాంచైజీల ఆదాయం, మరోవైపు ఐపీఎల్ నిర్వాహక బీసీసీఐ కూడా 20,000 కోట్లకు పైగా ఆదాయాన్ని పొందింది. ఐపీఎల్ నిర్వహణ ద్వారా బీసీసీఐకి అతిపెద్ద యాడ్ రెవెన్యూ ద్వారా అందింది. దీని ప్రకారం బీసీసీఐ 2025 ఐపీఎల్ ప్రసార హక్కులను 9,678 కోట్లకు విక్రయించింది. అలాగే ఒకే మ్యాచ్ నుంచి వచ్చే ఆదాయం దాదాపు 130.7 కోట్లుగా చెబుతున్నారు. ఈ లీగ్ ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్ సొంతం చేసుకోగా, డిజిటల్ హక్కులను రిలయన్స్ యాజమాన్యంలోని వయాకామ్ సొంతం చేసుకుంది. ఎకనామిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారం ఐపీఎల్ 2025 లో ప్రకటనదారుల సంఖ్య 27% పెరిగి 105కి చేరుకుంది. లాస్ట్ ఇయర్ టాటా గ్రూప్ రాబోయే 5 సంవత్సరాల పాటు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ గా ఉండటానికి 2,500 కోట్లకు ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం ప్రకారం టాటా గ్రూప్ ప్రతి ఎడిషన్ కు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ కోసం 500 కోట్లు ఇస్తుంది. దీంతో పాటు బీసీసీఐ ఆదాయ భాగస్వామ్య నమూనా ఆధారంగా అనేక కంపెనీల నుంచి డబ్బును పొందుతుంది. ప్రతి జట్టు నుంచి బీసీసీఐ సెంట్రల్ స్పాన్సర్షిప్ టికెట్ ఆదాయంలో 20%, లైసెన్సింగ్ ఆదాయంలో 12.5% పొందుతుంది. బీసీసీఐ ప్రతి జట్టుకు లీగ్ స్థానం ఆధారంగా స్థిర సెంట్రల్ ఇన్కమ్ వేరియబుల్ ఆదాయాన్ని ఇస్తుంది. 2024 ఆర్థిక సంవత్సరంలో బీసీసీఐ తన ఆదాయాన్ని పెంచుకుంది. దీని ద్వారా 20,686 కోట్లు భారీగా సంపాదించింది. 2023 ఆర్థిక సంవత్సరంలో కూడా బీసీసీఐ 16,493 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.